రైట్. ఈరోజు వి విల్ స్టార్ట్ విత్ న్యూ ఎనర్జీ. ప్లీజ్ బ్రింగ్ యువర్ పెన్ అండ్ పేపర్. ఆల్వేస్ కీప్ ఇట్ బై యువర్ సైడ్. మనం ఎప్పటికప్పుడు ఇది నిన్నటి కంటే ఈరోజు కొంచెం ఎక్కువ ఏదో ఒకటి తెలుసుకుందాము అని అని మన మైండ్ ఓపెన్ చేయాలి. జస్ట్ డు నాట్ బ్లాక్ దిస్ బికాస్ యూ ఫీల్ మీకు ఆల్రెడీ ఇది తెలుసు అన్న ఫీలింగ్ వచ్చినా సరే, డు నాట్ బ్లాక్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. దీనిని మన తెలియడం అందరికీ తెలుస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ వీఆర్. మనం అందరం ఏం మాట్లాడుకుంటున్నామో దాన్ని ప్రాక్టీస్ చేయడం. సో నిన్న మౌనిక హ్యాస్ ఆస్క్డ్ యూ టు బ్రింగ్ 3 photographs తెచ్చుంటారు అని అనుకుంటున్నాను. సో ఓవర్ టు మౌనిక నౌ. ఫొటోస్ ఉంటే దగ్గర పెట్టుకోండి, తెచ్చుకుని ఉంటే ఫొటోస్ ని దగ్గర పెట్టుకోండి. ఈవెన్ అవి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయినా, లేదంటే వేరే ఫోన్ ఎవరండి దానిలో ఫోటో ఉన్నా ఎలా అయినా పర్వాలేదు. బట్ మనిషిని చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి అలా సజెస్ట్ చేశారు. ఆ ఇవాళ ప్రాక్టీస్ ఇస్ అబౌట్ మనం ప్రేమించిన మనుషులు, మనకి ఇష్టమైన వాళ్ళు, లేదంటే మనకి అతి దగ్గర బంధుత్వం ఉన్న వాళ్ళు, అంటే మోస్ట్ క్లోజ్ రిలేషన్స్ మీద ఈ ప్రాక్టీస్. ఆ సో మనం అందరికంటే ఎవరిని బాగా ఇష్టపడతామో, తెలుసో తెలియకో వాళ్ళని ఎక్కువ బాధ పెడతాం. అవునా కాదా? ఎస్ సార్. కదా, ఏదున్నా వాళ్ళ మీదే విరుచుకుపడతాము. ఎవరి మీదో కోపం ఉన్నా కూడా వీళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు అనలేం కాబట్టి అని చెప్పి వీళ్ళని అంటాం కదండి. ఎక్కువగా మన ఇష్టమైన మనుషులు, లేదా మనకి బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు, మన ప్రాణం ప్రపంచం అనుకున్న వాళ్ళ మీదే ఆ కోపాన్ని చూపించేస్తాం. నిజానికి వాళ్ళని కదా అందరికంటే బాగా చూసుకోవాల్సింది, అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన మనుషుల్ని. అరే వీళ్ళు నా జీవితంలో ఎంతో చేశారు, నేను వద్దన్నా అవునన్నా కాదన్నా, అంటే మనం అడిగినా అడగపోయినా కూడా వెనక వెనక వస్తూ చేసే వాళ్ళు ఉంటారు మన ప్రతి మనిషికి. అలా చేసిన వాళ్ళు మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, అమ్మమ్మలు తాతలు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అలాంటి రిలేషన్స్ ని మనం ఈజీగా తీసుకుంటాం. ఏముందిలే, నేను తిట్టినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి చేస్తారు, ఎందుకంటే చెయ్యాలి కదా వాళ్ళు. అమ్మ కదా, నాన్న కదా, చెయ్యక ఏం చేస్తాడు? వచ్చి చేయాల్సిందేగా. నేను ఇవాళ అరిచానని చెప్పి వెళ్ళిపోతాడా? సో ఈ టేకింగ్ దెమ్ ఈజీ అన్నమాట. వాళ్ళని ఏ ఉందిలే అనే ఒక లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి మనకి. నిజంగా నిజమైన ప్రేమకి మనం గనక సరిగ్గా విలువ కట్టాలంటే వాళ్ళని ఎప్పుడూ ప్రేమించాలే గాని, మనం అన్నెసెసరీగా మనం ఫీల్ అవుతున్నాయి, మన లోపల జరుగుతున్నాయి, మన తలలో జరిగే యుద్ధాలు వాళ్ళ మీద చూపిస్తూ ఉంటామండి మనం. మన జీవితంలో జరిగే ఫెయిల్యూర్స్ అయినా ఏదైనా సరే. స్కూల్లో పిల్లలు డేస్ సరిగ్గా లేకపోతే ఇంటికి వచ్చి బేసిక్ బేసిక్ గా మాట్లాడతారు. ఆఫీస్ లో బాగోపోతే ఆ వచ్చి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని విసుక్కుంటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడైతే మనకి నిజంగా వాళ్ళ ఆ ప్రేమని, ఇంట్లో వాళ్ళు మన కోసం ఉన్నారే, పొద్దున్న నుంచి మన కోసం ఎదురు చూస్తున్నారే అనే వాళ్ళ మీద, వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నప్పుడు తిరిగి మనం ఇవ్వకూడదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం తెలియకుండా ఇచ్చేస్తాం దాన్ని. మనం ఇంటెన్షన్ కూడా వాళ్ళని బాధ పెట్టాలని కాదు, మన బాధని ఎక్కడికో ఒకటి చోటకి పంపించాలి, అది తగ్గించుకోవడానికి. సో ఆ విధానం తప్పుగా ఎంచుకుంటాము. అండ్ ఎవరి గుండె విరచకూడదో వాళ్ళ గుండెనే రోజు వీలైనన్ని సార్లు విరుస్తూ ఉంటాం తెలియకుండానే. సో ఈ ప్రాక్టీస్ ఇవాళ మనకి ఇష్టమైన వాళ్ళు, మన మనసుకు దగ్గరమైన వాళ్ళు, లేదంటే మనం ప్రేమించే మనుషులు, మనల్ని ప్రేమించే మనుషులు. మీరు ఎవరివో ముగ్గురు ఫొటోస్ పెట్టుకున్నారు కదా, మీకు ఇష్టం అనుకున్నప్పుడు, మీకు ఎంతో ఇష్టం ఈ భూమి మీద ఈ ముగ్గురు నాతో ఉండాలి ఎప్పుడు అని కోరుకునే ఆ ముగ్గురు మీద ఈ ప్రాక్టీస్ చేయండి. సో ఇది చెయ్యటం మూలాన ఏమవుతుందంటే, ఆ మనిషిని, మిమ్మల్ని వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు అనేది మీకు ఒకసారి అర్థమవుద్ది. అది మనకు తెలుసు అని అనుకుంటాం, కానీ నిజానికి అది కూడా మనకు సరిగ్గా తెలియదు. అవతల వాళ్ళు మనకి ఎంత చేస్తున్నారు, ఎంత చూస్తున్నారు కనపడకుండా ఈ వెనకాల ఎన్ని ఎన్ని పనులు మనకి సులువు అవుతున్నాయి, ఎంత పట్టించుకుంటున్నారు అనేది మనం గనక కూర్చుని ఒకసారి రాసుకోవటం, లేదంటే ఆలోచించటం చేస్తే గాని నిజంగా వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం చేసే మంచిని మర్చిపోతాం. కానీ 100 చేసి ఒక్కటి ఏదన్నా అటు ఇటు చేసినా, లేదంటే ఒక్క మాట పొరపాటున అన్నా కూడా అది మాత్రం గట్టిగా పట్టుకుని అదే
ప్రతి సంవత్సరం అడుగుతాం వాళ్ళని. వాళ్ళు ఏళ్ల తరబడి ఎంత మంచి చెయ్యి, అది వెళ్ళిపోతుంది కదండి. సో అది ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. అది మనం మైండ్ తో వర్క్ చేసేటప్పుడు జరిగేది అదే. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు హృదయం మాత్రమే పనిచేస్తా ఉంటుంది ఈ ప్రాక్టీస్ లో. కాబట్టి మోర్ మనం మైండ్ ని ఎక్కడ వాడతామంటే జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి మాత్రమే. మిగతా విషయం అంతా కూడా మనసుతో చేస్తాం. అంటే ప్రేమతో గుర్తు తెచ్చుకుని, మంచి మంచి సందర్భాలు గుర్తు తెచ్చుకుని, వాళ్ళలో మంచి క్వాలిటీస్ ని గుర్తు తెచ్చుకుని రాసుకుంటాం. ఒకటి ఇమాజిన్ చేయడానికి ట్రై చేయండి, ఊరికే ఊహించడానికి. ఒకవేళ భూమి మీద మనుషులందరూ ఎవరు లేరు అనుకుందాము. ఒక్కళ్ళే, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. అంటే ఒక్క సుజాత గారు, లేదంటే స్వాతి గారు, నిర్మల గారు, లేదా నేను ఒక్కళ్ళవే ఉన్నాం భూమి మీద. భూమి అంతా ఖాళీ, ఏమి ఎవ్వరూ లేరు మనతో మాట్లాడటానికి కానీ దేనికి కూడా ఏ ఏ విధమైన కాంటాక్ట్ లేదు, అసలు ఒక మనిషే ఉన్నాం. సో అప్పుడు లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? ఎలా ఉంటుంది? ఏం చేయాలనిపిస్తుంది పొద్దున్నే లేవంగానే? ఏమైనా ఐడియాస్ ఉన్నాయా అండి? ఎవరు లేరు అసలు భూమి మీద, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఫస్ట్ చక్కగా భయం, కదా, హ్యాపీగా. ఫస్ట్ భయం వేస్తుంది మేడం. భయం వేస్తుంది, ఓకే. తర్వాత పిచ్చిలేస్తుంది. అలవాటు అయిపోతుంది. ఒక రకమైన ఏంటండి? పిచ్చిలేస్తుంది మ్యామ్. ఏం చేయటం అర్థం అవును, కాదు. అవును, అవును, అవునండి. సో నాకు నాకు ఇష్టమైనవి అని ఏమన్నా చెయ్యాలి అని అనిపిస్తుందా? నాకు ఇష్టమైన వాళ్ళు ఉండాలి అనుకుంటామండి. ఎస్, ఎస్. అంటే ఎవరు లేరు, ఒకళ్ళమే ఉన్నా కూడా బాధే. మనుషులు ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అయితే, కదా. సో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి మీ దగ్గర, మనుషులు ఒక్కళ్ళే లేరు. నేను అనేది, అన్ని మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి, పెద్ద బంగ్లా ఇచ్చారు, మొత్తం అన్ని అరేంజ్ చేసేసి ఉన్నాయి దానిలో. కానీ మనుషులు లేరు అంతే. మనుషులు ఎక్కడా లేరు, మీరు ఒక్కళ్ళే వెళ్తారు, చక్కగా అన్ని ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఎలా ఉంది ఊహించుకోవటానికి? అది బాగాలేదు అలా ఊహించుకోవడం. మన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకరు ఉండాలి మ్యామ్, ఏదైనా ప్రతిదానికి. ఎస్, ఎస్. అసలు మనం సంతోషంగా ఉండటం, లేదంటే ఆనందించడం అనేది ఇంకో మనిషితో పంచుకోవటంలోనే ఉంటుంది. మనం ఒక్కళ్ళే ఎంజాయ్ చేయటం అనేది అది సాధ్యం కాదు. ఒకవేళ మనం ఏమన్నా సాధించాం అనుకుందాం, గొప్ప ఏదన్నా బాగా అచీవ్ చేసాం, మనము మన దగ్గర ఉంచుకోవడంతో సంతోషమా, లేదంటే నలుగురు వచ్చి మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి, లేదంటే మనం తయారు చేసిందో లేదా మనం చేసిన దాన్నో వాళ్ళు సంతోషిస్తున్నారు అని తెలిసినప్పుడు సంతోషపడతామా? ఎస్, ఎస్. ఆపోజిట్ వాళ్ళ హ్యాపీనెస్ ని చూసి మనకు ఆనందం సో వేస్తుంది. అంటే మనం మనం మన కోసం చేసుకునే కూడా నలుగురితో పంచుకోవడంలో సంతోషం ఉంది, నలుగురు దాన్ని చూస్తున్నప్పుడు సంతోషం ఉంది, నలుగురు మెచ్చుకుంటున్నప్పుడు సంతోషం ఉంది. సో ఎప్పుడైనా కూడా మనం మనుషులు అందరం అంతే, మనుషులందరికీ కూడా నలుగురితో దేన్నైనా పంచుకోవటానికి సంతోషాన్ని ఎత్తుకుంటాం మనం. సో నిజంగా సంతోషం అంటే మనం ఒక్కళ్ళవే మన వరకే అన్ని ఉన్నా కూడా నిజంగా మనం సంతోషంగా ఉండం. వీ ఆల్వేస్ నీడ్ ఇంకొక మనిషి, మనుషులు కావాలి మనకి. ఓకేనండి. సో మనుషులు కావాలి, ఎప్పుడు మనుషులతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి, దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేసేది మనం. నిజానికి ఏదో సాధించటాన్ని కూడా ఎంతవరకు ఎంజాయ్ చేస్తామో తెలియదు కానీ ఆ సాధించింది అందరికి ఉపయోగపడినప్పుడు నిజమైన సంతోషం, లేదంటే అబ్బా భలే సాధించారే అని వాళ్ళు అనినప్పుడు నిజమైన సంతోషం కదా. అప్పుడు మనకు అనిపిస్తుంది వా నేను ఏదో చేశాను అని చెప్పి. సో ఆ నిజమైన సంతోషం మనుషులతో ఉండటం మూలన, వాళ్ళతో మనకు ఉండే కాంటాక్ట్, వాళ్ళతో ఉండే మనకి అనుభవాలు ఉంటాయి కదా, ఇవే మనకి నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. సో మనుషుల జీవితంలో ఎంతో అవసరం మనకి. మనం బతికుండటానికి, మనం జీవిస్తున్నాం అని ఫీలింగ్ రావాలంటే మనుషులు ఉండాలి మనకి. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అరే నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఉండిపోగలుగుతాను అని మనం మాట వరుసకి, అంటే మనం ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేక ఆ మాట అంటాం గాని నిజానికి మనుషులు లేనిదే బతకలేం. అది చాలా డిఫికల్ట్ అది. ఎందుకంటే ఏమి చెయ్యాలని కూడా అనిపించదు. ఇప్పుడు వీళ్ళు కష్టపడి కనిపెట్టారు లైట్లు, ఫ్యాన్లు, ఇలాగ మనం కూడా ఏదో ఒకటి కనిపెట్టాం అనుకుందాం. ఏదైనా కనిపెడితే దాన్ని ఎవడు వాడుకోవటానికి మనిషే లేకపోతే, దాన్ని ఎవరు ముట్టుకోకపోతే కనిపెట్టాలన్న కోరిక కూడా పోతుంది కదా, కదండి. ఇవన్నీ కనిపెట్టింది మనుషులు సంతోషంగా ఉండటానికి. ఆ ఏదో అవసరం మీద కనిపెట్టారు, ఆ అవసరం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు మనం ఇవన్నీ యాక్సెసిబుల్ గా ఉన్నాయి మనకి. మనం ఎన్నో ఉపయోగాలని పొందుతున్నాము అండ్ వాళ్ళకి ఎంతో థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాము. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఓన్లీ బికాస్ హ్యూమన్ రిలేషన్స్ అంత ఇంపార్టెంట్ అన్నమాట.
ఏదైనా చేసినా, కనిపెట్టినా, తయారు చేసినా, మనం ఏదో విజయం సాధించినా కూడా, లేదంటే మనం ఏదన్నా నలుగురి కోసం అని తయారు చేసి అది నలుగురికి ఉపయోగపడినప్పుడు మనం నిజంగా మన లైఫ్ వర్త్ వైల్ అని అనిపిస్తుంది మనకి. సో ఈ హ్యూమన్ రిలేషన్స్ ని ఎంత బాగా ఉంచుకోగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో బాగున్నాయి రిలేషన్స్, మీ చుట్టూరా ఉండే రిలేషన్స్ అన్ని బాగున్నాయి అనుకోండి, మీ సంతోషం మీ ఎక్కువ ఉంటుంది. జీవితంలో ఆనందంగా ఉంటారు ఎక్కువ. సో ఎక్కువ ఆనందంగా ఉన్నారు అనుకోండి, మీకు కావాల్సిన జీవితం అంటే మీరు ఊహించే జీవితం చాలా చాలా ఈజీగా మీరు సంపాదించుకోగలుగుతారు. రిలేషన్స్ బాగోకుండా మీరు అది అన్ని సాధించలేరండి. ఒకటి మీరు ఎంత ఎంత స్థాయికన్నా వెళ్ళండి, మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు ఒకవేళ రిలేషన్స్ బాగోకపోతే. మీరు ఎవరినన్నా చూడండి, వీళ్ళు భలే సక్సెస్ఫుల్ గా ఉన్నారు అని మీకు అనిపించే మనుషుల్ని చూడండి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కానీ ఇలాంటివి వాళ్ళ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ కానీ బాగోలేదనుకో, వాళ్ళు నిజంగా ఏం సంతోషంగా కనపడరు మీకు. బికాస్ దే ల్యాక్ దట్ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి ఎన్నున్నా కూడా హ్యూమన్ రిలేషన్స్ బాగోపోతే వాళ్ళు ఏం సంతోషంగా లేనట్టే. వాళ్ళు ఎన్ని సంపాదించినా వాళ్ళకి ఇంకా వెళుతుంటది అనమాట వాళ్ళ జీవితంలో. సో ఇవి సంపాదించుకుంటే అన్ని సంపాదించుకోవటం ఈజీ. మనుషుల్ని గనక మన కోసం వచ్చే మనుషులు, మన కోసం నిలబడే మనుషులు, మనల్ని ప్రేమించే మనుషులు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత అర్థవంతంగా ఉంటుంది జీవితం, అంత మీనింగ్ఫుల్ గా ముందుకు వెళ్తాం మనం. సో ఓకే, ఎందుకు ఉన్నానంటే అనే మన ఎగ్జిస్టెన్స్ కనమాట ఒక అర్థం ఉంటుంది. సో కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టీస్ లో మనం ఏం చేస్తామంటే, మనం ఇష్టమైన మనుషుల మీద మంచి విషయాలు, అంటే వాళ్ళు మనకి చేసిన విషయాలు, వాళ్ళతో మనం గడిపిన విషయాలు, వాళ్ళల్లో మంచి విషయాలు, అంటే మనిషిగా వాళ్ళల్లో ఉన్న మంచి విషయాలను గుర్తు తెచ్చుకొని రాస్తాం ప్రాక్టీస్ లో. సో అలా రాయటం వలన ఆ మనిషి మనకి తెలిసిన, చిన్నప్పటి నుంచి తెలిసినా లేదంటే మీకు ఎప్పటి నుంచో తెలిసిన బంధమైనా కూడా, ఈవెన్ మనం అవన్నీ ఒకేసారి కలిపిగట్టుగా చూడం. మనం ఏంటంటే అవన్నిటిని కలిపిగట్టుగా చూడలేం కాబట్టి ఆ మనుషుల్లో ఇంత మంచి వాళ్ళ, వీళ్ళకి ఇంత చేశారా లేదంటే అలాగా గుర్తించలేం మనిషిని. ఎప్పటికప్పుడు మనకి బాగోనివి ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి తలలో, మైండ్ లో. మైండ్ ఒక టెండెన్సీ, అది ఏంటి గుర్తు చేస్తూ ఉంటది ఎక్కువ బాగోనివి, మన గురించో వాళ్ళ గురించో. లేదంటే వాళ్ళని ఈజీగా తీసుకోవటం, అంటే చెయ్యక ఏం చేస్తారులే, అమ్మ కదా చెయ్యాలి, నాన్న కదా చెయ్యాలి, పిల్లలు కదా మాతోనే ఉండాలి. పిల్లలు అదే టెండెన్సీ, దే షో దట్ ద సేమ్ కదా. సో ఈ దీని నుంచి బయటకు రావాలి, వీళ్ళని పూర్తిగా నిజంగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మనకి ఎంత ఇష్టం అనేది, లేదంటే వాళ్ళలో ఏం మంచి విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం వర్డ్స్ వాడుతూ ఉంటాం, చాలా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం రిలేషన్స్ లో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళతో చెప్పడం కానీ, పక్కనోడితో చెప్పడం కానీ, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటకి ఎంతో శక్తి ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడతామో అవతల వాళ్ళ గురించి, జనరల్ గా మనం మాట్లాడేది ఎక్కువ. ఒకసారి డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, 6 o'clock నుంచి చూసుకోండి 9 o'clock లోపు, మీరు మేజర్ గా మాట్లాడేవి ఒక మనుషుల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, జనరల్ గా సిచ్యుయేషన్స్ కంటే కూడా. మంచి మాట్లాడుతున్నారా లేదంటే ఎప్పుడు మనుషుల గురించి కంప్లైనింగ్ చేస్తున్నారు, ఏదో ఒకటి, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా అనింది ఈ రోజు, నిన్న వాళ్ళు అలా చేశారంట, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎప్పుడు కూడా ఒక రకమైన గాసిపింగ్ లాగా ఉంటుంది. వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడటం లేదంటే చెడు వినడం, ఇంకొకళ్ళు మాట్లాడుతున్నా. సో ఈ రెండిట్లో ఏ విధమైనది మనం ఎంటర్టైన్ చేస్తున్నా, అంటే ఎవరో చెడు మాట్లాడుతుంటే ఎవరి గురించి మనం కూర్చుని వినినా, లేదా మనమే కూర్చుని మాట్లాడుతున్నా, లేదా వాళ్ళు మాట్లాడుతున్నారు, అరే ఈ గ్రూప్ లో నేను ఉండాలంటే నేను 4 చెడు మాట్లాడితే గానీ నన్ను ఉంచుకోరు కాబట్టి నేను కూడా ఒక మాట వేద్దాం అని చెప్పి మాట కలిపిన, ఇలాంటివి ఏ విధమైనవి చేసినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మనకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మాటగా మనం ఏది ఇచ్చినా దానికి శక్తి ఉంటుంది. మన ఆలోచనకి ఎంత శక్తి ఉంటుందో ఆలోచన మాటగా మారి వస్తుంది. అవునండి, తలలో ఉండే ఆలోచనే బయటికి రావాలంటే ఎలా వస్తుంది? మాట ద్వారా వస్తుంది. మనం ఏదో ఆలోచించాం, ఏదో అనుకున్నాము, అది బయటికి ఎలా వెళ్తుంది ప్రపంచంలోకి? వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్ ఏంటి మనకు వీలైనది? మాట ద్వారా. సో ఈ మాట ద్వారా మనం అనుకునే పంపిస్తూ ఉంటాం ఎక్కువగా, లేదంటే మన యాక్షన్స్ ద్వారా పంపిస్తూ ఉంటాం. సో మాట ద్వారా మనం ఇలా పంపించినప్పుడు గాని, యాక్షన్స్ ద్వారా పంపించినా గాని, తలలో ఆలోచనగా ఉన్నా గాని, మనం ఇంకొక మనిషి గురించి ఏమంటామో అవే తిరిగి మళ్ళీ మనకి మన జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటాం. అవతల మనిషి గురించి పొద్దున్న లేస్తే కంప్లైంట్స్ చేస్తున్నాము అనుకోండి, మన జీవితం కూడా కంప్లైంట్స్ ఎక్కువ ఉండేలాగా మారిపోతుంది. అంటే మన పరిస్థితులన్నీ అలా చేంజ్ అవుతాయి. డైరెక్ట్ గా ఆ మనిషి మూలానే, అంటే ఏ మనిషిని అయితే అంటున్నామో, ఏ మనిషిని అయితే ప్రతి నిమిషం తిట్టుకుంటున్నామో, లేదా వాళ్ళ గురించి ఇంకొకరికి వెళ్ళి చెడు చెప్తున్నాము,
వాళ్ళే వచ్చి మన జీవితాన్ని ఏం పాడు చేయరు. అలాగా కంపల్షన్ ఏమీ లేదు. డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. మనం అనుకున్నాం కదా, ఎనర్జీస్ ఉంటాయి. మన ప్రతి వర్డ్ కి కూడా ఎనర్జీ ఉంటుంది. దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక ఒక కౌంటింగ్ మెజర్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సో మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన మనం గనక ఎప్పుడు అవతల వాళ్ళ గురించి ఏడుస్తున్నాం అనుకోండి, లేదంటే ఎప్పుడు వీళ్ళు బాగున్నారే నేను బాగాలేదే అలాంటి ఫీలింగ్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ ఏడవలసిన విషయాలు జీవితంలోకి వస్తాయి. ఒకవేళ వాళ్ళు బాగున్నారు, అదే ఎప్పుడు కూడా కంపారిటేటివ్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. వాళ్ళ గురించి జలసీ ఫీల్ అయినా, లేదంటే వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకున్నా, ఇంకా ద్వేషం ఎక్కువ అవ్వటానికి కావాల్సిన మనుషులు మన దగ్గరికి రావటం మొదలవుద్ది. అంటే మనలో ఆ కోపాన్ని నింపే పరిస్థితులు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మనం వాటిని అట్రాక్ట్ చేసుకుంటాం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే ఏంటంటే మన ఫ్రీక్వెన్సీని మార్చుకోవటం. ఫ్రీక్వెన్సీని మార్చుకోవటం అంటే ఆలోచించే విధానాన్ని మార్చుకోవటం ద్వారా వీటి నుంచి బయటకు వచ్చేస్తాం. మీరు చుట్టూ మీరు ఎవరితో అయితే ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏ గ్రూప్ తో ఉంటున్నారు, ఎవరితో ఎక్కువసేపు మీరు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు, లేదంటే మీరు వినేవి ఎలాంటివి వింటున్నారు, మీరు ఆలోచించేవి ఎలా ఉంటున్నాయి, వీటి మీద ఆధారపడే మీ జీవితం ఉంటుంది. ఇప్పుడు మీ జీవితం దాని మీద రన్ అవుతా ఉంటుంది. దాని తర్వాత మీ ఫ్యూచర్ అంటే మీరు తిరిగి అట్రాక్ట్ చేసుకునేవన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి. మీరు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు, మీ చుట్టూరా ఉన్న వాళ్ళు ఎవరు, ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అండ్ మీరు ఆలోచించేవి ఏంటి, మీరు ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు. అంటే మనుషుల గురించి ఎప్పుడు కంప్లైనింగ్ ఉంటుందా, లేదంటే మనిషి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటున్నారా లోపల. సో ఇది వీ హ్యావ్ టు చెక్. సో ఇది చెక్ న్యాచురల్ గా పడుతుంది మనం ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు. సో దానికోసమే ఈ ప్రాక్టీస్. సో ఇప్పుడు కనుక మీరు తెచ్చుకుంటే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. ఫొటోస్ లేకపోతే, సంపాదించుకోలేకపోయాము అనుకుంటే కనుక మనిషిని గుర్తు తెచ్చుకుంటూ ప్రాక్టీస్ చేయండి. లేదంటే మీ దగ్గర ఏమన్నా ఫోటో ఉంటే మాత్రం ఫోటోతో చేయండి. చాలా బాగుంటది ప్రాక్టీస్. చేసిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ రోజు మొత్తంలో ఆ ఫీలింగ్ చాలా సార్లు వస్తా ఉంటుంది. ఆ మనిషి మీద సడన్ గా ఆ ఓవర్ఫ్లోడ్ ప్రేమని మీరు అనుభూతి చెందుతా ఉంటారు. అరే ఇంత చేశారా నా జీవితంలో, నేనేంటి సరిగ్గా ఎప్పుడు గమనించుకోలేదే అని కూడా అనిపిస్తుంది మీకు. సో ఒక పేపర్ నిన్న మీరు ఈ 3 days రాసిన బుక్ ఉంది కదా, ఆ బుక్ లోని ఇది డే 3 ప్రాక్టీస్ గా పెట్టుకోండి. ఆ ముగ్గురు మనుషుల్లో ఒక మనిషి గురించి గుర్తు తెచ్చుకోండి ముందు. మంచి విషయాలు, అంటే మనిషిగా వాళ్ళలో ఉన్న మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి. అన్ని ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి, అంటే రాయక్కర్లేదు. ఫస్ట్ అన్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు మీకు ఏమేం చేశారో గుర్తు తెచ్చుకోండి. వాళ్ళలో ఉండే మంచి మంచి క్వాలిటీస్, అంటే ఇదిగో వాళ్ళకి సేవా భావం ఎక్కువ, వాళ్ళందరితో ప్రేమగా ఉంటారు, లేదంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారు, లేదా ఏవో ఒకటి పర్సనల్ గా పర్సనాలిటీ మనిషిగా వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్, లేదంటే మీకు ఎంతో సహాయం చేశారు, మీతో ఎప్పుడు ప్రేమగా ఉంటారు, అలాంటివి ఉన్నా సరే, అంటే మీకు సంబంధించి ఉన్న విషయాలైనా కూడా అన్ని కలిపి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ గురించి ఓవరాల్ గా అన్ని మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని మీరు బుక్ లో రాయాల్సింది 5 విషయాలు వాళ్ళ గురించి. వీటిల్లోంచి సెలెక్ట్ చేసుకోండి మీరే. అన్ని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న తర్వాత 5 మంచి విషయాలు వాళ్ళ గురించి రాయండి. సో ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక అమ్మని తీసుకున్నారు అనుకుందాం అనుకో, సో థ్యాంక్ యూ అమ్మ ఫర్, అమ్మకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నట్టు రాయొచ్చు. థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి, అమ్మ మీకు ఏం చేసిందని చెప్పి దేనికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకున్నారు, ఏ విషయానికి, సో అది రాయండి. నువ్వు నాకు ఎప్పుడు నా చదువుకునే రోజుల్లో నాకు ఎప్పుడు అండగా ఉన్నందుకు, లేదంటే నా మీరు పర్సనల్ ఏవైనా రాయొచ్చు. డెలివరీ టైంలో నన్ను ఎంత బాగా చూసుకున్నావనో, లేదంటే పిల్లల్ని ఎంత బాగా కేర్ చేసావనో, చిన్నప్పుడు నాకు ఎప్పుడు క్యారేజ్ ఎలా పెట్టావు, ఉద్యోగం చేస్తూ కూడా ఈవెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ జాబ్, వాళ్ళ అమ్మ డ్యూటీని ఎప్పుడు వదిలేసుకున్నందుకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాన్న ఎలా సపోర్ట్ చేశారు నాన్న, వాటి గురించి, లేదా నాన్నలో ఉన్న మంచి గుణాలు ఏంటి వాటి గురించి, ఇంటికి ఎవరిని వస్తే పలకరించే విధానం గురించి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళలో మీకు మంచిగా అనిపించిన ఇవన్నీ రాసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళలో మంచి విషయాలు అవి, వాటికి అసలు ఎండ్ ఉండదు యాక్చువల్ గా. సో ఈ రోజు మనం రాయాల్సింది 5, కానీ గుర్తు తెచ్చుకోవాలన్నీ. గుర్తు తెచ్చుకుని వీలైనన్ని విషయాలు మంచి, ఫస్ట్ మనిషి మీద 5 రాయండి అండి. 5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనిషి థ్యాంక్ యూ చెప్పి, వాళ్ళ పేరు రాసుకుని థ్యాంక్ యూ చెప్పుకుని కారణం రాయండి. దేని గురించో పర్టికులర్ గా, ఎందుకో చాలా విషయాలు ఉంటాయి కదా ఇష్టమైన వాళ్ళంటే. సో ముందు ఒకటి రాయండి. నెక్స్ట్ మళ్ళీ థ్యాంక్ యూ, వాళ్ళ పేరు ఏదైనా సరే, ఒకవేళ అమ్మ అంటే అమ్మ, అర్జున్ అంటే అర్జున్ థ్యాంక్ యూ, లేదా ప్రియా అని చెప్పి
కారణం ఎందుకు చెప్తున్నారు అనేది, నీలో ఈ మంచి తనలో ఉన్న మంచి గుణాన్ని హైలైట్ చేస్తూ గాని, లేదంటే మీకు చేసిన హెల్ప్ గాని, లేదంటే మీరు కలిసి గడిపిన సమయం గాని, వాళ్ళతో మీరు కలిసి ఎక్కడికో వెళ్ళారు, చాలా బాగుంది ఆ మూమెంట్స్, మీరు ఎప్పుడు మర్చిపోలేరు. సో అలాంటి ఏవైనా సరే రైట్ ఇట్ డౌన్. ఒకళ్ళ గురించి 5 అయిపోయిన తర్వాత రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, 5 రాయండి మళ్ళీ ఆలోచించుకుని. మళ్ళీ మూడో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఆలోచించుకోండి, వాళ్ళతో మీరు ఏమేమి మంచి విషయాలు గుర్తెచ్చుకోదలుచుకున్నారో అవన్నీ 5 రాయండి. ఇలా 5 రాసేసిన తర్వాత మనం ప్రాక్టీస్ లో నెక్స్ట్ ఏం చేయాలనే చెప్పుకుందాం. సో ఇప్పుడు 5:56 అయింది. సో 6:10 అలాగా మళ్ళీ మాట్లాడుకుందాం, సో దట్ మీకు ఆ టైం గ్యాప్ దొరుకుతుంది రాయడానికి. వాళ్ళలో ఉండే మంచి క్వాలిటీస్, వాళ్ళలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్, మీకు వాళ్ళకున్న పరిచయం, మీకు వాళ్ళకి జరిగిన ఎన్నో సందర్భాలు ఏవైనా గుర్తు తెచ్చుకోవచ్చు. ఫైవ్ రాక్సిస్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో పర్సన్, మీరు అనుకుంటున్న రెండో మనిషి గురించి స్టార్ట్ చేయండి రైట్. రాసేటప్పుడు దేని గురించి అయినా, వాళ్ళలో నచ్చిన ఏ ఆస్పెక్ట్ గురించి అయినా రాయొచ్చు, ఇది రాయొచ్చా అనేది డౌట్ అవసరం లేదండి.
సో రాసి ప్రాక్టీస్ అయిపోయిందండి, రాసేసారా? సో 5 ఈరోజు వాళ్ళ గురించి రాసేసి ఉంటే మీరు ఈరోజు ఈ ఫోటోగ్రాఫ్స్ ని మీతో మీరు ఎక్కడుంటే అక్కడ పెట్టుకోండి. మీరు ఇంట్లో ఉంటే అందుబాటులో పెట్టుకోండి మీకు కనపడే ప్లేస్ లో, లేదంటే ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లో మీ పర్సనల్ స్పేస్ లో పెట్టుకోండి. లేదు మేము ఎక్కువ ట్రావెలింగ్ లో ఉంటామంటే ఫొటోస్ ని పాకెట్ లో అయినా పెట్టుకోండి, లేదా మీరు ఫోన్ లో ఆ ఫొటోస్ ని చూసుకున్నా పర్వాలేదు. బట్ ఈ రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు ఆ ఫొటోస్ ని మీరు చూడటం, చూసినప్పుడల్లా అంటే మీరు ఆల్రెడీ రాశారు కాబట్టి ఇవి ఒకేసారి గుర్తొస్తా ఉంటాయి మీకు. వాళ్ళని చూసినప్పుడల్లా, ఫోటో చూసినప్పుడల్లా, ఇప్పుడంతా ఫోకస్ అటు షిఫ్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ మీ ఫ్రెండ్ అయితే కనుక థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఇఫ్ యూ సో అది మనం చెయ్యొచ్చు, ఆ ప్రాక్టీస్ కూడా చెయ్యొచ్చు. కానీ ప్రస్తుతం మీతో ఉన్న మనుషులు చెయ్యండి. కింద మెసేజ్ పెడుతున్నారు ఒకళ్ళు, ఆ ఇప్పుడు లేరంట వాళ్ళు, బట్ దే వాంట్ టు సే థ్యాంక్ యూ. ప్రస్తుతం మీరు లేని వాళ్ళకి కూడా చెయ్యొచ్చు, తర్వాత వస్తాయి, ఆ ప్రాక్టీస్ లో కూడా వస్తుంది. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళకి చెయ్యండి ఫస్ట్ ప్రాక్టీస్. మీరు ఏ ముగ్గురితో అయితే ఎక్కువ గడుపుతున్నారో, లేదంటే ఏ ముగ్గురు మీకు చాలా ఇంపార్టెంటో ఆ ముగ్గురు మనుషులతో ఈ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు వాళ్ళని మీద కూడా చెయ్యొచ్చు, అదేమీ లేదు, చెయ్యొద్దు అని ఏమైతే లేదు. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మన కళ్ళ ముందుండి మనం ప్రేమిస్తున్న మనుషులు ఉండి వాళ్ళని మనం గుర్తించలేకపోతాం చూడండి, అది పోతుంది అనమాట, అది తగ్గిపోతుంది. వాళ్ళనే నిజంగా వాళ్ళ విలువ కడతాం అనమాట. ఎప్పుడైతే మనం వాళ్ళలో మంచి మాత్రమే చూస్తామో వాళ్ళకి అప్పుడు నిజంగా మనం ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలుగుతాం, నిజమైన ప్రేమని. మనం ఎప్పుడైతే ఇస్తామో తిరిగి మనకి అదే ప్రేమ తిరిగి వస్తుంది. సో ఇవి రీసెర్చ్, ఇవి మనము ప్రూఫ్ కూడా ఉన్న మెథడ్స్ ఇవి. ఇలా చేసినప్పుడు తెలిసిన ఇది ఏంటంటే, రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, ఎవరికైతే ఈ గ్రాటిట్యూడ్ అనేది రిలేషన్షిప్స్ లో బాగా పెడుతున్నారో, కృతజ్ఞత భావంతో ఉంటున్నారు ఫ్యామిలీలో కానీ, లేదంటే బయట మీ ఫ్రెండ్షిప్స్ లో కానీ, ఎక్కడైనా కూడా ఇవి అప్లై చేసే వాళ్ళకి రిలేషన్స్ చాలా బాగుంటాయంట. వాళ్ళ ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు వీళ్ళకి. కష్టం వస్తే గవుక్కుని వచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అనమాట వీళ్ళకి. అంటే వీళ్ళకి శ్రేయోభిలాషులు ఎక్కువ మంది ఉంటారు. సో దిస్ వాస్ ప్రూవెన్ ఆల్రెడీ. వీళ్ళు అంటే ఇలా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తే నిజంగా వీళ్ళకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వీళ్ళల్లో ఎలా ఉంటాయి వీళ్ళ లైఫ్స్ అని చూస్తే, వాళ్ళు అందరికంటే సంతోషంగా ఉండే మనుషులు, వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారన్నమాట. వాళ్ళని ప్రేమించే వాళ్ళు, వాళ్ళని చూసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వచ్చి గబగబా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పి తెలిసింది. సో ఇదే విషయం ఒకవేళ గనక మనం ఆపోజిట్ తీసుకుందాం, కృతజ్ఞతా భావం పెట్టకుండా గనక మనం ఏదన్నా బంధంలో కంప్లైంట్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఇది ఎప్పుడు ఇలానే ఉంటారు, రోజు లేట్ గానే వస్తారు, లేదంటే పొద్దున్నే లేవట్లేదు, ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళ మీదో, లేదంటే మీకు ఇష్టమైన ముగ్గురులో ఒకళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చేస్తున్నాం అనుకోండి. ఏ ఎప్పుడైతే ఒక కంప్లైంట్ కి ఇలాగే అది కొలత చూసుకోండి, కొలతలాగా అంటే అది ప్రూవెన్. ఇది కూడా ఎలాగంటే వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పడం అంటే, ఒక కంప్లైంట్ ఎప్పుడు కూడా ఆ రిలేషన్ లో ఉన్న 10 మంచి విషయాల్ని తీసేసుకుంటుందంట. ఒక్క కంప్లైంట్ కి 10 మంచి విషయాలు వెళ్ళిపోతాయి వెనక్కి ఆ బంధంలో. సో అందుకనే ఇలా ఉండటం వలన మరి ఒక మనిషి మీద మనకి ఎన్ని కంప్లైంట్స్ ఉంటాయి మామూలుగా అయితే కదా. సో ఆ కంప్లైంట్స్ పెరిగే కొద్దీ 10 అలాగా మంచి విషయాల రిలేషన్ లో తగ్గిపోతా ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట, లేదంటే దూరం అయిపోయే ప్రమాదం. కాబట్టే భార్యాభర్తల రిలేషన్ లో జనరల్ గా ఇదే జరిగేది. వీళ్ళు ఎప్పుడైతే ప్రేమ కంటే కూడా కంప్లైంట్స్ ఎక్కువైపోతాయి రిలేషన్స్ లో, వీళ్ళు ఈజీగా విడిపోవటానికి ఎక్కువ ఆలోచిస్తారు. సో డైవర్స్ జరిగేది కూడా అలాగనే అంట. ఎందుకంటే ఆ కంప్లైంట్ లిస్ట్ పెరుగుతా వెళ్ళిపోతుంది, వీళ్ళు డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వీళ్ళ షిఫ్ట్ తెస్తారో, గ్రాటిట్యూడ్ లోకి వస్తారో, బహుశా అది ఆగిపోయే అవకాశం ఉంటుందంట. కానీ వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా దే ప్రిఫర్ డైవర్సెస్. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఈ గ్రాటిట్యూడ్ అనేది అవకాశం ఉంది, మన రిలేషన్స్ ని మార్చగలిగే శక్తి ఉంది. క్లోజ్ ఉంటే వాళ్ళని ఇంకా క్లోజ్ గా అసలు వాళ్ళ అసలైన విలువ వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఉంది మనకి. సో ప్రాక్టీస్ కంప్లీట్ అయితే 10 మంచి విషయాలు అనేది ప్రతిరోజు రాసుకోవాలి. దీంతో ఇది ఇంక్లూడెడ్ కాదు, ఇది థర్డ్ డే ప్రాక్టీస్. కానీ ప్రతిరోజు 10 మంచి విషయాలు ఓవరాల్ గా రాయాలి. అంటే నిన్నటి మీరు రోజు రాస్తున్నారు కదా, సో మేము ఇది క్లోజ్ చేయంగానే మీరు ఆ ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. నైట్ ప్రాక్టీస్ కూడా కంపల్సరీ చేయాలి. సో పర్టికులర్ గా డే ప్రాక్టీస్ ని నేను చేయించాను ఈ రోజు. ఓకేనా అండి? సో 10 మంచి విషయాలు ఇప్పుడు రాసుకుని మీరు ఇక్కడ నుంచి లేవండి, లేకపోతే మళ్ళీ మీకు టైం దొరకదు.
కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము కట్ చేసిన తర్వాత రాసేసి లేవండి. నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ క్లాస్ ప్రాక్టీస్ చేయండి. మన సో మనకు అనిపిస్తుంది ఈ రిలేషన్ ఇది నేను వినే బదులు మేబీ నా రిలేషన్ వింటే బాగుండేది, మేబీ మా హస్బెండ్ ఇది వినుంటే బాగుండేది, లేకపోతే మా అత్తగారు వినుంటే బాగుండేది, లేకపోతే మా నాన్న వినుంటే బాగుండేది, మా బ్రదర్ వినుంటే బాగుండేది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో అంటే ఏంటంటే మనకు అది చెప్పేటప్పుడు మేబీ వీ హ్యావ్ వీ హ్యావ్ దిస్ యాటిట్యూడ్, నేను బాగున్నాను కదా, వాళ్లే కదా బాగోలేదు నా పట్ల అని అనిపిస్తుంది. మీకు అలా అనిపించినా సరే వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్, బట్ వీఆర్ మనము వాళ్ళని బాగు చేయాలని కాదు, మనము వాళ్ళని మంచిగా చూడడం మొదట నేర్చుకుందాం. సో మనము మంచిగా చూడడం, వాళ్ళని గ్రాటిట్యూడ్ తో ఉండడం మనం నేర్చుకుని ఆ తరువాత వాళ్ళ గురించి వాళ్ళు వింటే బాగుండేది అనే దాని గురించి ఆలోచిద్దాం. అనూహ్యంగా మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళల్లో మంచిని మాత్రమే మీరు చూస్తూ ఉంటే మీకు at some point of time they will also be trying to find good in you. దీని గురించి విస్తృతంగా రేపు క్లాస్ లో చెప్పుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. నౌ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ 6:20, we'll close the class. All the best. Love you all. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, Thank you so sir. much. Thank you, sir. Thank you. Thank